నమస్కారం. హైపర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్టణంలోని గమ్మళ్లపాలెం ప్రాంతంలో ఉన్న టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ నియోజకవర్గ స్థాయి సమావేశం. ఈ సమావేశంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పాల్గొని నాయకులు కార్యకర్తలకు దిశానిర్దేశం. గూడూరు పట్టణంలోని పొనక వెంకురెడ్డి కళ్యాణ మండపంలో జరిగిన చిల్లకూరు తహసీల్దార్ శ్రీనివాసుల పదవీ విరమణ కార్యక్రమంలో పాల్గొన్న గూడూరు నియోజకవర్గ శాసనసభ్యుడు డాక్టర్ పాసం సునీల్ కుమార్, పెంచలకొండ దేవస్థానం మాజీ చైర్మన్ తానకి నానాజీ, మోహన్ బాబు విష్ణులపై క్రిమినల్ కేసు నమోదు చేయాలి. ఏవైఎఫ్ ఏఎస్ఎఫ్ నాయకుల డిమాండ్. చిల్లకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానంలో మంగళవారం సందర్భంగా మూలమూర్తులకు అభిషేకం, పంచహారతులు. బూత్ కన్వీనర్లు బాధ్యతాయుతంగా పనిచేస్తూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అభివృద్ధిని ప్రజలకు తీసుకెళ్లాలని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సూచించారు. గూడూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పట్టణంలోని గమ్మళ్లపాలెం ప్రాంతంలో ఉన్న టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ నియోజకవర్గ స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పాల్గొని నాయకులు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ వైకాపా హయాంలో సీఎం చంద్రబాబును జైలుకు పంపించడమే కాకుండా పార్టీ కార్యాలయాన్ని ఆ పార్టీ నేతలు ధ్వంసం చేశారని గుర్తు చేశారు. నేడు అంబటి రాంబాబు, జోగి రమేష్ అసభ్య పదజాలంతో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ దూషిస్తున్నారని ఇది మంచి పద్ధతి కాదని తెలిపారు. ప్రతి మండలంలో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రజలకు వివరించాలని ఆయన వివరించారు. ఇంకా మరికొందరు నాయకులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు సీలం కిరణ్ కుమార్, బిల్లు చెంచురామయ్య, పులివి శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు రాజు, భాస్కర్ రెడ్డి, జలీల్ అహ్మద్, కిషోర్ నాయుడు, గుండాల లీలావతి, వాటంబేడి శివకుమార్, హరికుమార్, వెంకటేశ్వర్లు రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మనం చూస్తున్నాం మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి మన శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు అందరికీ పేరు పేరు లోకేష్ బాబు గారు ఖచ్చితంగా టైం మాత్రం అమితంగా ఫాలో అవుతున్నాడు. ఎటువంటి సందేశం వచ్చిందిగా కోరుచున్నాం. ధన్యవాదాలు. పెద్దలందరూ చెప్పేశారు. కాకపోతే ఒకటి మేము కూడా ఈ సైకిళ్ళ పంపిణీ కూడా చేసేటువంటి ఆలోచన ఉంటుంది. మన రవిచంద్ర గారు ఆల్రెడీ మన అధ్యక్షుడు వారు, పార్లమెంట్ అధ్యక్షుడు వారు ఆల్రెడీ గైడ్ లైన్స్ ఇచ్చారు. త్వరలో మీ అందరితో మాట్లాడి ఎక్కడెక్కడ ఎంతమంది ఈ మండలంలో పిల్లలు ఉన్నారో, ఎంతమందికి మనం సైకిల్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుందో అది కూడా మీతో సంప్రదించి, నాయకులతో సంప్రదించి ఎక్కడ స్కూల్స్ ఉంటే అక్కడ 10th క్లాస్ 9th క్లాస్ వాళ్ళకి సైకిల్ ఇచ్చేటువంటి ఏర్పాటు కూడా చేస్తామని చెప్పి కూడా మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను. అట్లాగే మీరు సీనియర్ని గౌరవం ఇవ్వండి. అట్లాగే మనం ఒక పదవులు ఇచ్చున్నాం, ఐటీ కమిటీ చైర్మన్ ఇద్దరికి ఇచ్చాం, వాళ్ళకు కూడా గౌరవించాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. అట్లాగే అందరికీ చెప్తాను, నేను ప్రతి దగ్గర నాయకులు ఎన్ఆర్ఐఎస్ వర్కుల మీద కానీ, ఏదైనా R&B వర్కులు కానీ, పంచాయతీ వర్కులు కానీ ఖచ్చితంగా మార్కెటింగ్ కమిటీ చైర్మన్ పేరు మనం వేయించాలా. మన బాధ్యత అది. ఎందుకంటే మన పార్టీ తరఫున ప్రతినిధి వాడు, మనం వేయించాల్సిన బాధ్యత మన మీద ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఇది వ్యక్తిగత తగాదాలు కాదు. ఇక్కడ పార్టీ ఒక కుటుంబం, ఇది గిరిజనాది కాదు పార్టీ. నేను చెప్పేది ఒకటే ప్రాంతంగా చెప్తున్నా, నాలాంటి ఎమ్మెల్యేలు మారచ్చు కానీ మీరు మారదు. మీరు పార్టీ, మీరు గ్రామ స్థాయిలో మీరే లీడర్స్. ఎమ్మెల్యేలు మీకు మారచ్చు. దుర్గాప్రసాద్ గారు ఉన్నారు, ఆయన మారాడు. తర్వాత రాజేశ్వరమ్మ గారు ఉన్నారు, ఆమె మారారు. సునీల్ కుమార్ ఉన్నాడు, ఒకసారి మారాడు, మళ్ళీ సునీల్ కుమార్ వచ్చాడు. రేపు ఏమవుతుందో తెలియదు. అయినప్పుడు ఈ పార్టీ అనేది గ్రామ స్థాయి నుంచి నాయకులు మారు. ఏ గ్రామంలో తెలుగుదేశం పార్టీ తెలుగుదేశమే, ఇంకో పార్టీ వాళ్ళే. అంతేగాని మాలాగా మిమ్మల్ని మార్చేటువంటి స్థాయి ఏ కొత్త ఎమ్మెల్యే వచ్చినా మాకు ఆ స్థాయి లేదు. ఎవరు గ్రామాల్లో పనిచేస్తున్నాడో అతనే కింగ్ గ్రామాల్లో. అంటే కానీ కొత్తగా ఇప్పుడు వచ్చి నేను కింగ్ అంటే అది కుదిరే పరిస్థితి కాదని చెప్పి కూడా నేను మళ్ళీ మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను. హామీలు ఇచ్చింది, మేము తప్పాం, విమర్శించండి, సంతోషం, దాంట్లో డౌట్ లేదు, సర్దిద్దుకుంటాం, చేయడానికి ప్రయత్నం చేస్తాం. వ్యక్తిగతంగా అమ్మ అక్క అంటే అది మంచి పద్ధతి కాదు కదా. నోరు అందరికీ ఉంది కదా, నోరు లేకుండా ఉండేవాళ్ళం కాదు కదా, అందరూ నోరు ఉంది. మేమంటే అది ఎట్లా చెప్పండి, అది మంచి పద్ధతి కాదు కదా. అమ్మలో అక్కడ ఏం చేశారు, మన కన్నందుకు, మన కోడలు పుట్టినందుకు అమ్మలో అక్కడ ఉన్నాయందా, రాజకీయాల్లో ఉన్నారా? వాళ్ళ గురించి మాట్లాడిన అవసరం ఉందా?
కాబట్టి ఆలోచించాలా, రాష్ట్ర ప్రజలు ఆలోచించాలా, కాన్స్టిట్యూన్సీ ప్రజలు ఆలోచించాలా. మన ఇంట్లో తల్లిని, మన ఇంట్లో ఉన్నటువంటి వాడవాళ్ళని తీసుకొచ్చి మీరు నోటుకొచ్చిన పబ్లిక్లో కుదురు తింటే ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను అడుగుతున్నా. డైరెక్ట్గా మళ్ళీ ఇంకో మాట, అధ్యక్షుడు వారు గోవర్ధన్ అన్న పెద్దోడు ఎందుకు మాట్లాడి అర్థం కాదు. పోలీసులు పక్కన పెట్టండి, మేము వస్తాం, మీరు రాండి తేల్చుకుందాం అన్నా. మేము రెడీ అన్నా, మా కొత్త కాదన్నా, తెలుగుదేశం పార్టీ కొత్త కాదు పోరాటం, మేము రెడీ. ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఇక్కడ విషయంలో మేము తగ్గం, మేము అవసరం పోలీసులు రావద్దని చెప్తాం. అంతేగాని మేము భయపడేవాళ్ళం కాదు. మీలాగా పోయినసారి మమ్మల్ని ఎన్నిసార్లు మా నాయకులు ఎన్ని కేసులు పెట్టారో మీకు తెలుసు, తెలియకుండా కాదు. రాజకీయాల్లో కొట్లాడు కాదు. ఇప్పుడు మీకు మాకు ఆశతగాలు ఉన్నాయా? వైఎస్ఆర్సీపీ నాయకులకి తెలుగుదేశం పార్టీ నాయకులకైనా ఆశతగాలు ఉన్నాయా? మీ పొలాలు ఏమైనా మేము తీసుకున్నామా? మీ ఆశలు ఏమైనా మేము కొట్టేసామా? లేదు కదా. మనకి పొలిటికల్గా మీరు ఒక పార్టీ, మన ఒక పార్టీ, మీ సిద్ధాంతాలు మీ, మా సిద్ధాంతాలు మాకు. అంతేగాని మీరు ధైర్యంగా రండి, పక్కన పెట్టండి. పోలీస్ ఎవరితో ఉందన్నా? పోలీసులో ఉంది మేము పోరాడామా 5 సంవత్సరాలు? పోలీసు తోటి గతంలో కాంగ్రెస్తో పోరాడామా, తెలుగుదేశం పార్టీ వాడమా? ఈ రోజు మనం అధికారానికి వచ్చి జూన్ 12వ తేదీ అధికారాన్ని చేపట్టాం. 2024లో 2026 వస్తుంది. ఇంకొక 4 నెలలు దాటితే 2 సంవత్సరాలు పూర్తవుతుంది. మనం మన గ్రామ స్థాయిలో ఏం చేశామో, ఏం అభివృద్ధి చేశాం, ఏమి సంక్షేమాన్ని ఇచ్చామో, ఏ విధంగా ముందుకెళ్తున్నాం ప్రతి బూత్ లెవెల్లో ఉన్న నాయకుడు కూడా తెలియాలి. అదేవిధంగా మనం కేఎస్ఎస్ను కూడా ఏర్పాటు చేసుకున్నాం. కుటుంబ సాధికార సాధనలో ప్రతి 25 మంది కూడా ఇద్దరు పెట్టుకోవడం జరిగింది. వారికి కూడా బాధ్యత ఉంది. మనం పెన్షన్లు ఇస్తున్నాం. పెన్షన్లు ఏ విధంగా ఇస్తున్నాం? మన నాయకుడు ఆ రోజు మేనిఫెస్టోలో ఏం చెప్పాడు, సూపర్ 6లో ఏం చెప్పాడు, ఏమేమి కార్యక్రమాలు చేస్తామని చెప్పాడు, ఏ కార్యక్రమాలు ఈ రోజు మన జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అమలు జరుపుతున్నారనేది కూడా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. పార్టీ ఏ ఆదేశాన్ని ఇస్తే ఆ ఆదేశం ప్రకారం మనం ముందుకెళ్లాల్సిన బాధ్యత కేఎస్ఎస్ఎల్ నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా ఉందనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఈ రోజు సూపర్ 6 హిట్ అయిందనే విషయం అందరికీ తెలుసు. కాదని ప్రతిపక్షాలు చెప్తున్నాయి. మొన్న ఒక జిల్లా అధ్యక్షుడు వచ్చాడు, ఆయన 2 జిల్లాలకు కలిపి అధ్యక్షుడు, లేకుంటే సంయుక్త నెల్లూరు జిల్లాకు అధ్యక్షుడు, ఆయన సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశంలో పచ్చి అబద్ధాలు చెప్పాడు గవర్నమెంట్ గురించి. సూపర్ 6 హిట్ కాదంటే నీకు చెవులున్నాయా, కళ్ళున్నాయా, నోరున్నాయా, ఇవన్నిటితో మీరు చెప్తున్నారా అనేది కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. జిల్లా అధ్యక్షుడుగా మీరు జరిగే నిజాలు ప్రతి ఒక్కరికి చెప్పాలి. ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమి చేసిందని చెప్పాలి. స్త్రీ శక్తిని తీసుకొచ్చి ఉచిత బస్సు ఇవ్వలేదా? తల్లికి వందనం ఇవ్వలేదా? పెన్షన్లు పెంచలేదా? ఈ రోజు వృద్ధులకి, వితంతువులకి 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వలేదా ఈ ప్రభుత్వం? అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్కి 3,000, 6,000 ఇవ్వలేదా? మీలాగా 5 సంవత్సరాలకి 1,000 రూపాయలు మీరు పెంచారు. చెప్పిన మాట ప్రకారం ఏప్రిల్, మే, జూన్ నెలలు కలిసి కూడా జూలైలో ఇవ్వలేదా? జరగలేదా? తల్లికి వందనం ప్రతి బిడ్డకి ఇస్తానన్న 4 బిడ్డలున్నా కూడా ఇవ్వలేదా? చెప్పండి. ఉందనేది మనం అందరం కూడా చూస్తున్నాం. ఇవన్నీ కూడా వాళ్ళు ఇంకా కూడా ప్రభుత్వం పోయినా కూడా ప్రభుత్వం ఉన్నదన్నట్టుగానే ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా వాళ్ళు వస్తే ఏ విధంగా ఉంటుంది, అసలు ఇక నా జగన్మోహన్ రెడ్డి అనేవాడు కనపడకూడదు అనే పరిస్థితికి మనం అందరం కూడా ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ, అదేవిధంగా ఇప్పుడు మన పార్టీ ఆఫీసులో కూడా పార్టీ అధ్యక్షులకైతేనే పార్లమెంట్ కమిటీ అన్ని కమిటీలు కూడా మనకు సమావేశాలు పెట్టి మనకు అక్కడ మీటింగ్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అన్ని చెప్తా ఉన్నారు. వాళ్ళు దాని ప్రకారం మనం అందరం కూడా నడుచుకుందామని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. అనే దానికి ఒక మంచి ఉదాహరణ, గత 10 రోజుల నుంచి మన గౌరవ శాసనసభ్యుల వారు అందుబాటులో లేనప్పటికీ కూడా ఆయన అక్కడ ఉండి మన లోకేష్ బాబు గారి పుట్టినరోజు ప్రతి ఒక్కరూ దాన్ని ఘనంగా జరపాలి, ప్రతి మండల హెడ్ క్వార్టర్స్లో, నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో రక్తదాన శిబిరాలు అన్ని చేయాలి అన్న ఒక ఆదేశంతో ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా స్పందించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రక్తదాన శిబిరాలు ఇవన్నీ కూడా కార్యక్రమాలన్నీ కూడా అమలయ్యాయి. అలాగే 3 సంవత్సరాల పాదయాత్ర పూర్తి చేసుకున్న తర్వాత దానికి సంబంధించిన కార్యక్రమం కూడా చాలా బాగా జరిగింది. అలాగే మన వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు ఆయన నోటికి వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు చంద్రబాబు గారిని తిట్టడం, ఒక హేయమైన సంస్కృతిని మళ్ళా లేపడంతో ఆయన్ని కూడా ఏ విధంగా ఆయనకి
తిప్పి కొట్టాలి ఆయన విమర్శల్ని అని ఆ కార్యక్రమం కూడా చాలా బాగా చేసాము. చాలా సంతోషం. అట్లాగే అన్న చెప్పినట్టు ప్రతి దగ్గర కూడా సంక్షేమ పథకాలు, అభివృద్ధి, సమపాలనలో చాలా బాగా జరుగుతుంది. దీనిలో భాగంగా రీసెంట్గా మనకు సంబంధించినటువంటి ఎన్ఆర్జీసీ బిల్స్ కూడా ఆల్మోస్ట్ క్లియర్ అయినాయి. మళ్ళా గౌరవ శాసనసభ్యులు వారి సూచనతో మళ్ళా ప్రతి మండలానికి కూడా దాదాపు 1.5 crores నుంచి 2 కోట్ల వరకు నిధులు కూడా రావడం జరిగింది. ఆ పనులు కూడా తొందరలో స్టార్ట్ అవుతున్నాయి. అలాగే ముఖ్యంగా గత 4 రోజుల ముందు ప్రతి మండలానికి కూడా నీటిపారుదల శాఖ ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో దాదాపు మా కోట మండలానికే దాదాపు 3 కోట్ల రూపాయల వరకు రావడం జరిగింది. ఈ విధంగా ప్రతి దగ్గర కూడా 3 కోట్ల రూపాయలు తక్కువ లేకుండా ప్రతి మండలానికి కూడా రావడం జరిగింది. ఆ వర్క్స్ కూడా ఆయా నాయకులకి మ్యాక్సిమం దీంట్లో బిలో 5 lakhs అన్నమాట. ఈ వర్కులు కూడా నాయకులకి సాగునీటి సంఘ అధ్యక్షులు కూడా ఇవ్వడం జరిగింది. ఆ వర్కులు కూడా అతి తొందరలో స్టార్ట్ అవుతున్నాయి. మళ్ళీ ఇంకొక సెకండ్ ఫేజ్ కింద ఇంకా మరో వారం 10 రోజుల్లో మరికొన్ని శాంక్షన్స్ కూడా రాబోతున్నాయని ఈరోజు మార్నింగ్ డిపార్ట్మెంట్ తరఫున మెసేజ్ కూడా రావడం జరిగింది. కూటమి ప్రభుత్వంలో సూపర్ 6 పథకాలను అమలు చేశామని, పథకాలు అమలు కాలేదని వైకాపా నేతలు ప్రచారం చేయడం తగదని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. గూడూరులోని క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ గూడూరులో వైకాపా నాయకులు సమావేశం నిర్వహించి పోలీసులను పక్కన పెట్టి రావాలని సవాల్ విసిరారని గుర్తు చేశారు. అందుకు మేము సిద్ధంగా ఉన్నామని, క్రమశిక్షణ కలిగిన పార్టీ మాది అని తెలిపారు. తమకు పోలీసులు అవసరం లేదని తేల్చుకునేందుకు రావాలని సునీల్ కుమార్ కోరారు. గూడూరులో మీటింగ్ పెట్టి వాళ్ళు చెప్పేది ఏంటంటే మీరు చెప్పిన ఉద్యోగాలు మీరు ఆడిచ్చారు. ఏమైనా ప్రెస్ మంత్రులరా ఇదే ప్రెస్ మీద నడుపుకోండి, నా వల్ల చెప్పాలి కాబట్టి చెప్తాను, నా వాళ్ళ ముందు నా వాళ్ళ కూడా చెప్పుకోవాలి. ఏదో మేము ప్రెస్ కోసం డబ్బుల కోసం కాదు. రాజకీయాల్లో వ్యక్తిగతమైన మాటలు మనం ఎప్పుడు మాడకూడదు. నీకేందో రాజకీయంగా మేము చేయలేదు, తెలుగుదేశం పార్టీ హామీలు ఇచ్చింది, మేము తప్పాం, విమర్శించండి, సంతోషం, దాంట్లో డౌట్ లేదు, సర్దిద్దుకుంటాం, చేసేదానికి ప్రయత్నం చేస్తాం. వ్యక్తిగతంగా అమ్మ అక్క అంటే అది మంచి పద్ధతి కాదు కదా. నోరు అందరికి ఉంది కదా, నోరు లేకుండా ఉండేవాళ్ళం కాదు కదా, అందరికి నోరు ఉంది. మేమంటే అది ఎట్లా చెప్పండి, అది మంచి పద్ధతి కాదు కదా. అమ్మలో అక్కడ ఏం చేశారు, మన కన్నందుకు మన పోడ పుట్టినందుకు అమ్మలో అక్కడ ఉన్నాయంగా రాజకీయాలు ఉన్నారా? వాళ్ళ గురించి మాట్లాడడం అవసరం ఉందా? కాబట్టి ఆలోచించాలా, రాష్ట్ర ప్రజలు ఆలోచించాలా, కనెక్షన్స్ ఆలోచించాలా. మన ఇంట్లో తల్లిని, మన ఇంట్లో ఉన్నటువంటి వాడవాళ్ళని తీసుకొచ్చి మీరు పబ్లిక్లో దూరం తిరిగితే ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను అడుగుతున్నాను. డైరెక్ట్గా మళ్ళీ ఇంకో మాట, అధ్యక్షులు వారు గోవర్ధన్ అన్న పెద్దోడు ఎందుకు మాట్లాడి అర్థం కాదు. పోలీసులు పక్కన పెట్టండి, మేము వస్తాం, మీరు రాండి, తేల్చుకుందాం. మేము రెడీ అన్నా, మా కొత్త కథ అంటే తెలుగుదేశం పార్టీ కొత్త కథ పోరాటం, మేము రెడీ. ఛాలెంజ్ ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఇట్లాంటి విషయంలో మేము తక్కువ, మేము అవసరం పోలీసులు అవుతామని చెప్తాం. అంతేగాని మేము భయపడడం కాదు. మీలాగా పోయినసారి మమ్మల్ని ఎన్నిసార్లు మా నాయకులు ఎన్ని కేసులు పెట్టారో మీకు తెలుసు, తెలియకుండా కాదు. రాజకీయాల్లో పుట్లాడు కాదు. మీకు మాకు ఆయిస్తగాలు ఉన్నాయా? వైఎస్ఆర్సీపీ నాయకులకి తెలుగుదేశం పార్టీ నాయకులకైనా ఆయిస్తగాలు ఉన్నాయా? మీ పొలాలు ఏమన్నా మేము తీసుకున్నామా? మీ ఆస్తి ఏమన్నా మేము కొట్టేసామా? లేదు కదా. మనకి పొలిటికల్గా
మీరు ఒక పార్టీ, మన ఒక పార్టీ, మీ సిద్ధాంతాలు మీ, మా సిద్ధాంతాలు మాయి. అంతేగాని మీరు ధైర్యంగా రండి, పక్కన పెట్టండి. పోలీస్ ఎవరితో ఉందన్నా? పోలీసుతో ఉంది మేము పోరాడామా 5 సంవత్సరాలు? పోలీసుతో ఉంటే గతంలో కాంగ్రెస్తో పోరాడామా, తెలుగుదేశం పార్టీ ఇవ్వడమా? చంద్రబాబు నాయుడు గారు పోలీసు ఉంటే మేము పోరాడమా? పోలీసు ఉన్నా పోలీసు లేకపోయినా తెలుగుదేశం పార్టీలో ఉన్న కార్యకర్తల తెగింపు, వాళ్ళ కాలం రెచ్చిపోతే వాళ్ళు ఆపే శక్తి ఈ ప్రపంచంలో ఎవరికి లేదు 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 అని చెప్పి నేను మళ్ళీ తెలియజేస్తున్నాను. మేమే భయపడేవాళ్ళం కాదు, జైలుకి వాటికి మేము భయపడేవాళ్ళం కాదు. కానీ తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నాం కాబట్టి మేము కూడా పద్ధతిగా మాట్లాడటం, వ్యక్తిగత దోషం లేకుండా మాట్లాడటం, సబ్జెక్ట్ వరకే మాట్లాడటమే మేము చేయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లా కూడా మేము కూడా అట్లా మాట్లాడితే ఇబ్బందికరమైన పని. ఎందుకంటే మనం మాట్లాడేది ఇంట్లో అంతా చూస్తుంటారు, ఆడవాళ్ళంతా చూస్తుంటారు. మనం అటు మాట్లాడడం మంచి పద్ధతి కాదు కదా. చెప్పండి, పేర్చుకొని వచ్చేపన్నా, పేర్చుకొని పెద్ద పని చెప్పండి. మీరు ఆవిడ వచ్చి కాస్తే నేను నమ్మడంగా చేయగలను తెచ్చేదాన్ని. అర్థం చేసుకోమని తెలియదు. చెప్పినప్పుడు ఏదైనా చేయండి. ఇప్పుడు మీరు ఉద్యోగాలు ఇవ్వలేదు, లోకేష్ బాబు గారికి వచ్చిన తర్వాత ఉద్యోగాలు అసలు లేవు, ఛాలెంజ్ చేస్తున్నా అన్నారు. సరే, నేను చెప్పేది ఒకటే, ఈరోజు ఆయన చేసిన కామెంట్లు, టీచర్ ఉద్యోగాలు ఇచ్చాం, దాదాపు 15,900 ఉద్యోగాలు ఇచ్చాం. అది ఉద్యోగాలు కాదన్నా గోవర్ధన్ అన్న? అది ఉద్యోగాలు కదా? వాడు ఉద్యోగాలు చేయట్లేదా టీచర్లు? చెప్పండి. ప్రజలు కూడా నేను తెలియజేస్తున్నా. కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇచ్చామన్నా? వాడు ఉద్యోగాలు చేయట్లేదా? చెప్పండి. ఈరోజు లోకేష్ బాబు గారు దాదాపు 6,10,000 మందికి ఈరోజు ఇక్కడ కొత్త పరిశ్రమలు స్థాపించి ఉద్యోగాలు ఇచ్చారన్నా. ఈరోజు మేము మా కాన్స్టిట్యున్సీలో 7 సార్లు జాబ్ మేళా పెట్టామన్నా. దాదాపు 750 మందికి ఉద్యోగాలు ఇచ్చామన్నాడు. మేము ఇదేనా? చెప్పండి. అపాయింట్మెంట్ ఆర్డర్ చూపిస్తాం మీకు. చెప్పండి. ఉద్యోగాలు పొందినటువంటి ఉపాధ్యాయులు, కానిస్టేబుల్స్ మీరు చెప్పండి. మీ అందరికి పక్క వాళ్ళకి మీ గౌరవ ఉద్యోగాలు ఇచ్చారు. మీ గవర్నమెంట్లో మీరు ఇచ్చే ఉద్యోగాలు ఏంది? సచివాలయ ఉద్యోగాలు ఇచ్చారు. మేము ఇదేదని చెప్పలేదే. మేము జగన్మోహన్ ఉద్యోగాలు ఇలేదు మేము మాట్లాడలేదు. మేము ఇచ్చాం. ఇప్పుడే కాదు, టీచర్స్ ఉద్యోగాలు ఫిలప్ చేసేటువంటి పార్టీ ఒక తెలుగుదేశం పార్టీ అని చెప్పి ధైర్యంగా చెప్తున్నాం. ఫస్ట్ నుంచి కూడా నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రి అయినప్పుడు ఇప్పుడు దాకా కూడా టీచర్ల ఉద్యోగాలు భర్తీ చేసిన పార్టీ ఉందంటే అది తెలుగుదేశం పార్టీ అన్నా. ఈరోజు అంగన్వాడీ, ఈరోజు గూడూరులోనే దాదాపు 21 పోస్టులు ఫిలప్ చేసామన్నా. అంగన్వాడీ టీచర్లు ఉదయం పడుతుంది. మేము ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో అర్థం చేసుకున్నా. కాబట్టి అదేమంటే సూపర్ సిసి లేదంట. ఏమన్నా బస్సులు తినట్లేదన్నా, ఆడవాళ్ళు ఇస్తే ఎక్కట్లేదన్నా. రాండి అన్న బస్ స్టాండ్ పోదాం అందరం, మీరు మేము అడగండి. ఆడవాళ్ళని బస్సులు ఫ్రీగా వస్తున్నాయి కదా, అడగదాం రండి. అలాగే పోదాం పండి. ఆ రోజు ఒక్కడికి డబ్బులు ఇచ్చేదానికి ఏడ్చారు మీరు విద్యార్థులకు. ఈరోజు ఎంతమంది చదువుతుంటే అన్ని 15,000 మేము అకౌంట్లు వేస్తున్నాం. రండి పోదాం రండి, తల్లిదండ్రులు పోదాం రండి, అడగదాం రండి. మేము చెప్పింది చేసామో లేదో? పెన్షన్ పెంచామన్నా, పెంచలేదా? చెప్పండి. పోదాం రండి. పెన్షన్ దగ్గరికి ఉండదే వస్తున్నాం ధైర్యంగా. మీరు కూడా పోదాం రండి. ప్రతి ఉండదు నాయకులు ప్రతి గ్రామంలో తిరుగుతున్నాం పెన్షన్ ఇచ్చుకొని. రండి మీరు కూడా రండి, అడగదాం రండి. పెన్షన్ పెంచామో లేదో? ఈరోజు రైతులకు డబ్బులు ఇచ్చామన్నా. రైతుల దగ్గర పోదాం, అడగదాం రండి. తెలుగుదేశం పార్టీ రైతులకు డబ్బులు ఇచ్చిందా లేదా అడగదాం రండి. మత్స్యకారులకు ఇచ్చామన్నా, సంవత్సరానికి 20,000 ఇచ్చామన్నా. మత్స్యకారులకి ఇచ్చామా లేదా? రండి. మత్స్యకారులకు మోటార్లు ఇచ్చామన్నా, వలలు ఇచ్చామన్నా, బోట్లు ఇచ్చామన్నా. రండి, అడగదాం రండి. మేము ఇన్ని కార్యక్రమాలు చేస్తుంటే మీరు ఏమి చేయలేదని మాట్లాడడం అనేది ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను జిల్లా అధ్యక్షుల వారిని అడుగుతున్నా. ఇది మంచి పద్ధతి కాదు. మనసు చేయొచ్చు, ఇట్లాంటి కాదు. చేసినాడు రండి, ప్రజల్లో కనిపించేది. మేమే దొంగతనంగా మేము ఇట్లా ప్రజల్లో కనిపించేది, ప్రజలు పొందుతున్న లాభాల గురించి మాట్లాడతాం తప్ప వేరే విధంగా మేము మాట్లాడేదని చెప్పి మేము జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి మరొకసారి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి నేను చెప్పేది ఒకటే, అనుబంధ సంఘాలు వేస్తున్నాం. ఇక్కడ బీసీ కమిటీలు వేస్తున్నాం, ఎస్సీ కమిటీలు వేస్తున్నాం, ఎస్టీ కమిటీలు వేస్తున్నాం, మైనార్టీ కమిటీలు వేస్తున్నాం. మీరు ఊరికే మేము పదవులు చేసుకున్నాం అంటే కుదరదు. మీరు మీ ఊళ్ళల్లో మండలాల్లో ప్రెస్ మీట్ పెట్టాల్సిందే. ప్రెస్ మీట్ పెట్టకపోతే కుదరదు. కుదిరి చెప్పాల్సిందే. మీ సంబంధించిన కులాలకి తెలుగుదేశం పార్టీ గతం నుంచి నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రి నుంచి ఇప్పుడు దాకా మనం ఏం చేసామో కూడా మీకు కావాలంటే నోట్స్ మొత్తం పార్టీ ఆఫీసులు ఇస్తాం.
మీరు ప్రిపేర్ అయి పెట్టాల్సిందే. అట్లా కూడా ఊరికే అయిపోకుండా ఫోన్ చేసి అన్నా నాకు ఆ వర్క్ ఆయన తీసుకున్నాడన్నా నాకు లేదన్నా, అన్నా ఆ భూమి అన్న ఆయన రాయేసుకున్నాడన్నా నాకు రైతు లేదన్నా. ఇది కాదన్నా, ఇది కాదు. నేను మళ్ళీ చెప్తున్నా ఆ కార్యకర్తలు లీడర్స్ అంతా కూడా కొంతమంది పెద్ద మనుషులు నేను మాట్లాడారు. మనం ఎస్టీ భూములు అంట మనం లాగేసుకుంటామంట. ఏమయ్యా వాకాడు మండలం ఉన్నారా, ఉన్నారేడా, తిరుపూరు మండలం ఉన్నారు. మనం ఎక్కడన్నా ఒక ఎస్సీ ఎస్టీ బీసీ భూములు ఎక్కడ లాక్కున్నామా? మీరు లాక్కుంటే మీ చెర నుండి విముక్తి చేయడానికి ప్రయత్నాలు చేస్తాం తప్ప మేము ఇచ్చేవాళ్ళమయ్యా, మీరు అలా లాక్కునేవాళ్ళం కదా. ఈరోజు మేము గ్రీవెన్స్ పెడుతుంటే వందలాది మంది అర్జీలు ఇస్తున్నారా. మాకు నమ్మకం, చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఈరోజు వస్తున్నారు, పేదవాళ్ళు ఇస్తున్నారు. ఇచ్చినప్పుడు మేము చెప్తున్నాం అన్ని మేము చేయలేం, మేము దేవుళ్ళం కదా అన్ని చేయడానికి కూడా చేసేంతవరకు సిన్సియర్గా చేస్తాం తప్ప చేతకానప్పుడు మాకు చేత కదని చెప్తాం తప్ప మాకు అన్ని గుర్తు అన్ని చేస్తామని చెప్పేటువంటి పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తాను. మీ నాయకులు చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు బూతులు మాట్లాడొద్దు దయచేసి. మీరేం కన్ననీరు గడ్లులో ఆ సంబంధించినటువంటి విషపూరితమైన పదార్థాలు కలిసాయని తెలుసు. చిట్టు కూడా నివేదిక ఇచ్చింది. అయితే మీరు దాన్ని పెట్టుకొని ఈ లేదు కలపలేదు, ఛాలెంజ్ చేస్తాం, యోగాలు చేస్తాం, యజ్ఞాలు చేస్తాం, ఎడగొడుతుందే తప్పు కదా. మీ జీవాన్ని గడుస్తా ఒకటే. గతంలో 5 సంవత్సరాల్లో తిరుపతి రెడ్డి ఏ విధంగా ఉండింది, ఇప్పుడు తిరుపతి రెడ్డి ఏ విధంగా ఉంది. తిరుపతి ప్రసాద్ గతంలో తిరుమలకు పోయింటారు మీరు, ఏమో పాప మీరు పోయింటారో తెలియదు నాకు. ఇప్పుడు ఎట్లున్నాయి, ఏ విధంగా ఉన్నాయి. అంటే దేవుడినే అన్యాయం చేసినటువంటి మీరు ఈరోజు ఆయన గురించి మాట్లాడడం ఎంతవరకు సమంజసం చెప్పి నేను తెలియజేస్తున్నాను. మీరు గగ్గోలు పెట్టే ప్రజలు వినేదానికి ఏమి అంత అమాయకులు కదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మీరు అన్నీ చేశారు కొన్నిసారి, కానీ ప్రజలందరూ గుర్తుపెట్టుకుని లాస్ట్లో ఏం చేయాలి. మీకు ప్రతిపక్ష హోదా దక్కనికుండా ప్రజలు చేశారంటే దానికి కారణం మీరే ఆలోచించండి. మళ్ళీ ఇంటే మాట్లాడుతున్నారు అనుకోండి, మళ్ళీ మీ పరిస్థితి రేపు ఎలక్షన్లో ఏమవుతుందో కూడా ఆలోచించుకోమని తెలియజేస్తున్నాను. ఎందువల్లంటే చంద్రబాబు నాయుడు గారికి మీకు మీ నాయకుడికి తేడా ఎంత ఉందో ఆలోచించుకోండి. మా నాయకుడు ఉన్నా సరే బూత్ మాట ఒక్కడం మీద మాట్లాడా. వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారిని గౌరవించి ఒక్కటి చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు సత్యమని భారతమ్మ గారిని తెలుగుదేశం పార్టీ నాయకుడు ఒక మాట మాట్లాడినందుకు పార్టీని సస్పెండ్ చేశాడు చంద్రబాబు నాయుడు గారు. అది మా నాయకుడు గొప్పతనం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. మీరైతే ఫోన్ చేసి అబ్బా బ్రహ్మాండం మాట్లాడు, అంబటి బ్రహ్మాండంగా మాట్లాడు రమేష్, ఇంకా మాట్లాడని చెప్పి మీరు ఫోన్లో చెప్పేవాడు. మేము మా నాయకుడు నిర్దాక్ష్యంగా తెలుగుదేశం పార్టీ 4-5 సంవత్సరాలు కష్టపడిన కార్యకర్తని సస్పెండ్ చేసిన విషయాన్ని కూడా ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి తెలుగుదేశం పార్టీ గురించి దయచేసి మాట్లాడదని చెప్పి నేను తెలియజేస్తాను. మేమే మిమ్మల్ని వ్యక్తిగతంగా ఎప్పుడు మాట్లాడిన అవసరం కూడా లేదు. కానీ మీరు మాట్లాడినప్పుడు బాధేస్తారు. ఏందబ్బా మరి ఇంత విడిసిపెట్టేసి మాట్లాడుతున్నారే అని చెప్పి బాధేస్తారు. ఎవరు తెలియజేస్తున్నా, నేను ఉపన్యాసం ఇచ్చేది చాలా మంది వాళ్ళ భాగతలంతా తెలుసు. మాకు వాళ్ళ ఊళ్ళో వాళ్ళు ఏం చేసేది తెలుసు. ఎలక్షన్ అప్పుడు ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలో మరి ఆ నాయకుడు ఇచ్చే డబ్బులు దెబ్బేసేటువంటి మాటలు కూడా మాట్లాడారు. వాళ్ళు కూడా నాయకులు అక్కడ కూడా ఉన్నారు. ఇంకైనా మాట్లాడాయా గూడూరులో రాష్ట్రంలో గూడూరు ఎస్సీ ఎస్టీ భూములు మీ వాతావరణం రాదు, పేదవాళ్ళకి వస్తారు, వీటికి రావాలా వీటికి ఊరికే పదవులు పొందే కాదు. అర్థం చేసుకుని వాకాడవాళ్ళకి చెప్పాను నేను, దయచేసి మీరు మాట్లాడలేరు, మీకు చేత కాదు. ఆడేం చదువు చెప్పే నాయకుడు రావాలడా, పదవులు తీసుకోవడం కాదు. ఎవరు కూడా అర్థం చేసుకోవాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఊరికే ఆడు చేస్తే కుదిరే కథ కాదు. అన్నిటికీ ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే కూడా అంత పరిస్థితి కాదు. అన్నిటికీ మేము సమాధానం చెప్పాల్సిన పరిస్థితి లేదు. మీ గ్రామాల్లో మీ ఊళ్ళో జరిగినట్టు మీకు సమాధానం చెప్పాలా, మీకు ప్రెస్ పెట్టాలి. అవి పెట్టకుండా సార్ నాకు పొద్దున వచ్చిన రోజు లేదు సార్, ఆయన చేశాడు సార్, ఇది కదా ఇస్తాం. ఎప్పుడు ఇస్తాం? నువ్వు ధైర్యంగా ప్రెస్ పెట్టి నీ జోలికి వస్తే ఇది ఇచ్చినప్పుడు ఇస్తాం. అట్లాకుండా ఊరికే నాకు ఫోన్ చేసేవాడు ఎత్తాను నేను. ఇంకా మీరు గ్రామాల్లో మీరు కూర్చొని మీకు పదవులు ఇచ్చుకోవాలి, ఎస్ఎస్ఎల్ హెచ్ఎల్ బీసీసీఎల్ మీరు కూర్చొని ప్రెస్ మీట్ పెడితేనే అంటే లేకపోతే వెళ్ళిందండి. మళ్ళీ చెప్తున్నాను, అది కాదు పద్ధతి. పార్టీని ఉపయోగించడం కాదు, మనం కూడా పార్టీకి పోపడాల్సిన పరిస్థితి కూడా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే నాయకులందరికీ రిక్వెస్ట్ తెలియజేస్తున్నా. కొత్తగా జిల్లా కమిటీ వచ్చింది. జిల్లా కమిటీ అధికార ప్రతినిధులు ఉన్నారు, మా రహీము, మా దయాకర్. దయచేసి మీ మండలాల్లో మీరు మీటింగ్లు పెట్టండి. నేను దాంట్లో ఎవరు పర్మిషన్ అవసరం లేదు. ఈ పార్టీ ఆల్రెడీ ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఏదైనా గవర్నమెంట్ మీద ఇష్యూ వచ్చినప్పుడు
మీ గ్రామాల్లో మీరు పెట్టడమే. దాంట్లో ఆయన చెప్పాలా ఈయన చెప్పాలా కదా, ఆడ లోకల్లో ఉన్న నాయకులను పిలుచుకొని ఇన్ఫార్మ్ చేసి మీరు కూర్చొని ప్రెస్ మీట్ పెట్టడం. టౌన్లో అయితే ఇబ్బంది మాకు, గ్రామాల్లో కూడా తెలియజేస్తాం. అట్లాగే ఇప్పుడు మండలంలో కూడా అధికార ప్రతినిధులు ఇస్తున్నాం. అలాగే నాయకులు తెలియజేస్తున్నా నాయకులందరికీ దయచేసి పదవి తెచ్చిన వాళ్ళు అడ్డం పెట్టదు. నేను వస్తేనే ప్రశ్న పెట్టాలని చెప్పదు ఎవరు కూడా. వాళ్ళకి ఇండిపెండెంట్గా వాళ్ళకి కొద్దిగా ఇవ్వండి, కోపం ఇవ్వండి. ఇవ్వకుండా నేను వస్తేనే పెట్టాలి, నేను లేకపోతే ప్రశ్న పెట్టలేదు, నేను లేకపోతే ఇద్దంటే కుదిరే కథ కాదు. ఇప్పుడే మా అధ్యక్షుడు కిషోర్ బాబు వచ్చి అన్న రేపు మేము ఎవరు ఉన్నా ఈ చెప్పులు ఆపేయన్నారు. కుదరదు, ఆపం. ఇక్కడ పేదవాడు ఇప్పటికీ రెడీ అయిపోయింది. నాకు పేదవాడు హాస్పిటల్లో డబ్బులు ఖర్చు పెట్టుకొని అప్పుడైపోయి మంగళసూత్రాలు నగలు అమ్ముకున్నటువంటి పేద పెట్టేవాడు మన పార్టీ కార్యకర్తలు అయితే మధ్యలో ఒకరిద్దరు అవసరంగా ఉంటారేమో, ఇంకేముండే పేదవాడు. కాబట్టి మిగిలిన చెక్కులు కావాలంటే మీకు చేర్పిస్తాం. మీరు అక్కడనే గవర్నమెంట్ పంపించుకున్నా కానీ మీకు ప్రమాదం. పంపించండి, వాళ్ళు కూడా తినారు కదా. ఇది పార్టీ ఆఫీస్ అని చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారని చెప్పి ఎమ్మెల్యే గారు చేతులు తీసుకుని తినారు కదా దొరక. అవి తెలియకుండా ఎంతసేపుడికి మేమే ఇస్తున్నాం, కిషోర్ నాయుడు వేస్తున్నాడు, మధురెడ్డి వేస్తున్నాడు, భాస్కర్ రెడ్డి వేస్తున్నాడు, పునీల్ సేన వేస్తున్నాడు, వెంకటేశ్వర రెడ్డి వేస్తున్నాడు అంటే కుదరదు. కుదిరే కథ కాదు. ఇది చంద్రబాబు నాయుడు వేస్తున్నారు, ఎమ్మెల్యే వచ్చేది కాదు. ఇది చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. తెచ్చాం, మనం తెచ్చిన చెక్కులు పేదలకు తీసుకొచ్చాం. మన బాధలు కూడా మనం చేస్తున్నాం. రేపు కూడా 66-67 చెక్కులు వచ్చినాయి. కాబట్టి మాకు కూడా అసెంబ్లీ సమావేశం 11 తేదీ నుంచి. కాబట్టి అవన్నీ కూడా ముందుగా డిస్ట్రిబ్యూట్ చేసేస్తే ఇబ్బంది లేకుండా పోతుంది. అట్లాగే మొన్న ఏమైంది, బొల్లూరులో చెప్పాను పార్టీ ప్రెసిడెంట్ కూడా, ఆయన రాలా. 40,000 50,000 శాంక్షన్ ఆయన రాలా. టైం అయిపోయింది. ఉపయోగం అంటే మీ నాయకత్వానికి పేదవాడు బయట తప్పు కదా. అంటే మీ చేతుల మీదగానే తీసుకోవాలా పేదవాడు? మీరే తీసుకోపోయింది, ఇబ్బంది ఏముంది? మీరు తీసుకుని మీటింగ్ ఇచ్చుకోండి. తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్, పార్టీ సెక్రటరీలో మీరు తెచ్చుకొని పిలిపించుకోండి, ఇవ్వండి ఇంటికాడ, ఇబ్బంది ఉందా? అట్లా కాకుండా ఆపేషంలో ఉపయోగం మీకు ఎప్పుడు వచ్చేటప్పుడు ఆ పేదవాడు ఏం చేయాలా? అది మంచి పద్ధతి కాదు. చంద్రబాబు నాయుడు గారు పేదవాడికి ఇస్తున్నప్పుడు మనం కూడా ఇవ్వకుండా పోతే ఇబ్బంది ప్రమాదం అని చెప్పి నేను అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను చెప్పేది ఒకటే బాబు, అంతకుముందు ఎక్కడుందో నాకు తెలియదు కానీ నేను ఎమ్మెల్యే రెండోసారి అయిన తర్వాత నాకైతే గ్రామ స్థాయి లీడర్లు ముఖ్యం. గ్రామ స్థాయి లీడర్లు చెప్పింది ఖచ్చితంగా నేను చేస్తాను. దాంట్లో రెండో మాట అని చెప్పి కూడా తెలియజేస్తున్నా. పార్టీ ఏం చెప్తే మీరే ఆ రోజు నాయకులు వస్తే జెండాలు కొట్టుకొని మీరే పరిగించింది, చప్పట్లు కొట్టింది మీరే, డబ్బులు కొట్టింది మీరే, ఏళ్ళు వేసింది మీరే, ఇద్దరు వేసింది మీరే, డ్యాన్స్ వేసింది మీరే. నాయకులు మేము కథలు కొట్టేసుకొని నిలబడుకుంటాం. మీరు మీ దయ ఇదంతా. ఇంకా ఈ రోజు మనం ఎంక్వైరీ చేస్తే ఇబ్బంది. అదే చెప్పారు లోకేష్ బాబు గారు మీటింగ్ పైన అందరూ కూడా తెలుసు. అదే చెప్పారు, కార్యకర్తలు ఇబ్బంది పెట్టద్దు. ఇబ్బంది పెడితే రేపు మన మనుగడ ప్రశ్నార్థకం. అర్థం చేసుకోండి. గూడూరు పట్టణంలోని పొనక వెంకురెడ్డి కళ్యాణ మండపంలో జరిగిన చెల్లకూరు తహసీల్దార్ శ్రీనివాసులు పదవి విరమణ కార్యక్రమంలో పాల్గొని తహసీల్దార్ శ్రీనివాసును ఘనంగా సన్మానించి మాట్లాడిన గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్, పెంచలకోన దేవస్థానం మాజీ చైర్మన్ తానకి నానాజీ కార్యక్రమంలో పాల్గొన్న మండల పార్టీ అధ్యక్షుడు దువ్వూరు రాజశేఖర రెడ్డి, రాష్ట్ర లైవ్ స్టాక్ డైరెక్టర్ గుండాల లీలావతి, తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పట్టాభిరామరెడ్డి, చెల్లకూరు పిఎస్సిఎస్ అధ్యక్షులు కొండ రామచంద్రారెడ్డి, దేవస్థానం చైర్మన్ కోట సతీష్ యాదవ్, 7th క్లస్టర్ ఇన్ఛార్జ్ పూడిపతి ప్రవీణ్ కుమార్ రెడ్డి, సిఐ రామచంద్రరావు, అన్నం మునిశేఖర్ గౌడ్, సర్పంచ్ సతీష్ రెడ్డి, యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు. అలాగే టీడీపీ మండల అధ్యక్షుడు చిల్లపూరు. చాలా ప్రయత్నాలు జరిగాయి మా ఎంఆర్ఓ గారి పైన, కానీ దేవుడి దయ వల్ల ఆయనకి ఏమి కాదా. అలాగే మా కలెక్టర్ గారు ఐతేపల్లి శ్రీనివాసులు వారి సతీమణికి మరి సభకు నా నమస్కారం. ఈరోజు ఐతేపల్లి శ్రీనివాసులు గారి సన్మాన పత్రం చదవడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఐతేపల్లి వంశంలో సుబ్రహ్మణ్యం గుణముల ఏకైక దాంపత్య పరముగా జన్మించి రెవెన్యూ శాఖలో 39 వర్షాల సుదీర్ఘ సేవలో అనేక సుఖాద్యములు వనర్చి
లెక్కలేనన్ని కుటుంబాలకు నీ సాయంతో వెలుగురించి 3 బారిన పేద సాధన జీవితాలకు నీ కరుణావర్షంతో పండించి అంటూ చెప్పేటువంటి మనస్తత్వమైనటువంటి ఎంఆర్ఓ మా శ్రీనివాసరావు గారికి కూడా నేను తెలియజేస్తున్నా. నిజంగా నాకైతే చాలా బాధగా ఉంది. ఒక మంచి ఎంఆర్ఓ రిటర్న్ అయిపోవడం కూడా చాలా బాధ. ఏదో అంటే ఎంత పెద్ద సమస్య వచ్చినా ఒక ఫోన్ చేస్తే చాలు, ఇది పంపించండి సార్ అంటారు. మాకు సంతోషం అయినా పని. నిజంగా వాళ్ళు ఆ విధంగానే చేసేవాళ్ళు. గతంలో కూడా ఎక్కడ పని చేసినా కానీ ఆయన గురించి అందరూ కూడా మంచిగా చెప్పేవాడు. మనం ఒక ఇష్యూ వచ్చినప్పుడు కలెక్టర్ దగ్గర కూర్చున్నాం. నేను వెంకటగిరి ఎమ్మెల్యే గారు బేజా రవిచంద్ర గారు, మా ఎంఆర్ఓ గారు ప్రస్తావన వచ్చినప్పుడు ఒకటే చెప్పాడు, రామకృష్ణ చాలా మంచివాడు కలెక్టర్ గారు, మా చిరుకూరు ఎంఆర్ఓ గారు నా దగ్గర కూడా ఇంతకుముందు పనిచేశారు అని చెప్తుంటే, రవిచంద్ర కూడా ఆయన ఎన్నాను సార్, మా రవిచంద్ర గారు ఆయన ఎన్నాను కలెక్టర్ గారు, అంత మంచి ఎంఆర్ఓ ఎక్కడ లేరు, తెలుగు కదా ఎంఆర్ఓ, ఇంత పెద్ద చిరుకూరు ఇన్ని జరుగుతున్న ఎవరు జరుగుతున్నారు. అయినా కానీ ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టకుండా, ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా, ఎందుకంటే ఈరోజు సిటీ కానివ్వండి, అలాగే సాగరమాల రోడ్లు కానివ్వండి, ఎక్కడంటే ప్రజలు ఇబ్బందులు కలిగేటువంటి పండుగ రెగ్యులేషన్ చేస్తున్నారు. అయినప్పటికీ ఆయన నిలబడి ప్రజలకు అండగానటువంటి ప్రజల్ని ఒప్పించి ఆ సంబంధించిన భూమినంతా ఇప్పించినటువంటి ఘనత మా ఎంఆర్ఓ గారు దక్కుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈరోజు చిలకూరు మండలంలో ఇన్ని ఈ యొక్క పరిశ్రమలు వచ్చాయంటే నిజంగా ఆ పరిశ్రమలు సజావుగా జరుగుతున్నాయండి. పరిశ్రమలు వస్తున్నాయి, దాంట్లో రోడ్లు, కానీ అది సజావుగా ఎక్కడ కూడా ఎంఆర్ఓ అంటే కొద్దిగా నానస్తాం, కానీ ఎక్కడ నాచేటువంటి మనస్తత్వం లేదు. అది వాస్తవం అంటే వాస్తవం అని చెప్పాడు, లేకపోతే లేదని చెప్పేస్తున్నాడు తప్ప ఎక్కడ కూడా విషయాల్లో చట్ట విషయాల్లో కమిటీ అయ్యేటువంటి వ్యక్తి కాదని చెప్పి కూడా నేను మా ఎంఆర్ఓ గారి గురించి చెప్తున్నాను. కొంతమంది ఏమనుకున్నా మాకు మాత్రం మా ఎంఆర్ఓ బంగారం, ఉదాహరణ 100 మంది అనుకుంటే రావసరం. ఇక్కడ ఎక్కడ కూడా పేదవాళ్ళ పెట్ట, ఒక్క పేదవాడిని నాకు తెలిసి ఇబ్బంది అయితే పెట్ట, ఎక్కడ కూడా అదే కావాలి నాకు. మళ్ళీ చెప్పిన పేదవాడిని ఇబ్బంది పెట్టడం ఇప్పుడు కూడా భవిష్యత్తులో ఏ అపకారం ఎవరు తలపెట్టాలన్నా అది మీకే తెలుస్తాను తప్ప మంచివాళ్ళని పేదవాళ్ళని ఇబ్బంది పెట్టడం వాళ్ళకి తగదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అటువంటి మనస్తత్వమైనటువంటి మంచి వ్యక్తి మా శ్రీనివాసరావు గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ప్రశాంతంగా ఇప్పుడే చెప్పారు, ఒక తెలుగు పండిట్ గారు వచ్చారు, ఇంకోసారి వచ్చారు. ప్రశాంతంగా మనవలతో మనవరాలతో హ్యాపీగా ప్రశాంతంగా మేడం గారితో హ్యాపీ జీవితం గడపాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ భగవంతుడు మా ఎంఆర్ఓ గారికి వాళ్ళ కుటుంబానికి ఆయురారోగ్యాలు దయచేసి ఆయన తెలివిని ఇంకా కొంతమంది కూడా పంచాల్సిన అవసరం కూడా ఉంది సార్. దాని ఇప్పుడే విద్యారావు గారు చెప్పారు, ప్రజలంతా తీసుకొచ్చి మా తప్పులు ఏమో ఎంఆర్ఓ ఏమన్నా అనుకున్నప్పుడు ఏదో చెప్తారు. ఎందుకంటే అనుభవం కాబట్టి కిందకు వచ్చారు కాబట్టి అలాంటివి ఏదైనా ఉంటే కూడా మీకన్నా జూనియర్స్ ఉంటే వాస్తవాలు చెప్పండి గారు అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తూ, ఏదైనప్పటికీ ఇంత పెద్ద చిలకూరు మండలంలో ఎంఆర్ఓ పనిచేయడం అంటే అంత ఆశామాషి వ్యవహారం కాదు. ఎందుకంటే కొన్ని పరిస్థితుల్లో ఎమ్మెల్యే గారు రావాలే కాదు, ఏదరాబాయ్ చిలకూరు మండలం ఎందుకబాయ్ పరిస్థితి అనేటువంటి. ఎందువల్లంటే ఈ చిలకూరు మండలం అంతా ఎవరికి కూడా గొప్పడికి 5 ఎకరాలు ఉండదు, ఉంటే 100 ఎకరాలు, 50 ఎకరాలు, 150 ఎకరాలు. పేదవాడికి ఎక్కడ ఉండవు, అంతా కోటేశ్వరులకి గొప్పడికి ఎక్కడికి అర్థం కాదు. వాళ్ళ తాతలు ముత్తాతలు మేము ఇచ్చేసాం అంటారు, వాళ్ళని అప్పుడైతే వదిలేసాం మేము సీనింగ్ అంటారు. ఇప్పుడు వచ్చి మళ్ళీ సీనింగ్ మాది అని చెప్పి మళ్ళీ ఎంఆర్ఓ చేసేటువంటి మండలం ఇది. ఇండిపెండెంట్ ఎక్కడ ఉన్నారంటే ఈ చిలకూరు మండలంలోనే ఇండిపెండెంట్ ఉన్నారు. లేకపోతే ఎక్కడ ఉన్నారంటే ఈ చిలకూరు మండలంలోనే ఉన్నారు. అటువంటి చిలకూరు మండలాన్ని ఇబ్బంది లేకుండా ఎవరిని నాకు తెలిసి శ్రీనివాస గారిని ఎవరు కూడా మంచి అమ్మాలో కాదని అనేది 99% ఎవరు అన్నారు. ఎవరన్నా కానీ ఆయన వాస్తవం చెప్తున్నాడు, ఆయన చెప్పిన వాస్తవమే కదా, రూల్స్ విడుదల చేస్తే రేపు ఆయన కూడా ఇబ్బంది కదా అనేటువంటి మాట మాట్లాడతారు తప్ప ఎక్కడ కూడా మా శ్రీనివాసరావు గారి గురించి తప్పుగా కూడా ఎవరు మాట్లాడాలని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఏదైనప్పటికీ మాకు మా ఎంఆర్ఓకి నిజంగా వ్యక్తిగతంగా మంచి
యూనిటీ ఉంది మాకు. ఏదైనా ఉంటే మాతో మా నాన్నగారితో డిస్కస్ చేస్తాడు. ఇప్పుడు నాన్నగారు అంటే నన్ను కూడా కలుస్తారు. నేను వెళ్ళి కూర్చొని జాతర అప్లై చేస్తాను. మళ్ళీ ఒక మాట చెప్పి మళ్ళీ ఒక మాట తప్పేటువంటి వ్యక్తి కాదు మా ఎంఆర్ఓ గారు. చాలా బాధగా ఉంది. అయితే ఈ వయసులో కుటుంబంతో ప్రశాంతంగా ఉండాలని చెప్పి అది ఒక సంతోషం ఉంది. కానీ ఇక్కడ చిన్నకుమారులో నేను ఎమ్మెల్యే ఉన్నంత వరకు మా ఎంఆర్ఓ ఉంటే బాగుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎంఆర్ఓ గారు నిజంగా ఎక్కడ కూడా నన్ను ఇబ్బంది పెట్టలేదు, నాకు చెడ్డలేదు కాలేదు. ఎక్కడ కూడా మా నాయకులు కూడా ఎవరు కూడా మీ గురించి తప్పుగా చెప్పేవాళ్ళు ఎవరు లేదు. ఎంతమంది మా నాయకులు ఉన్నారు కదా, ఎవరు కూడా మీ విషయంలో ఒక్కరు కూడా చెడ్డ మాట చెప్పేటువంటి అదే కాదు. మాకు ఎమ్మెల్యే కదా మాకు కావాల్సింది ఒకటే, మా నాయకుల్ని ముఖ్యంగా పేదవాళ్ళని ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టకుండా మీరు అందరితో కూడా పని చేసినా చేయకపోయినా మంచి సంబంధాలు మెయింటైన్ చేసే చాలని చెప్పి కూడా నేను కోరుకుంటూ, అలాగే మా రెవెన్యూ సిబ్బంది అందరూ ఉన్నారు, మా ఆదాయ ఉన్నారు, ఏదో ఉన్నారు, ఉన్నారు, అందరినీ చెప్తున్నాను. తెలుసుకోవడం జాగ్రత్త చూడండి. అనుభవంగా వెళ్ళిపోతున్నాడు. అంతకన్నా వస్తాడు ఇబ్బందిగా. నీకు చిన్నవాడేం కాదు, మా అమ్మాయి వచ్చే అమ్మాయి కూడా అంతే మనిషి కాదు. కాబట్టి ఎక్కడ కూడా చెడ్డ పేరు లేకుండా పేదలను ఇబ్బంది పెట్టకుండా మీకు అవకాశం ఉంటే పేదలకు సహాయం చేయండి. ఈ పుణ్యం అంతేకాని కోటీశ్వర సహాయం చేస్తే మాత్రం మీకే బాగుంటుంది, మీ ఇష్టం. ఎందుకంటే 3 లెవెల్ చదివే ఇందులో మనం కోట్లు కూడా చేస్తారు పేద ప్రజలందరినీ కూడా. కాబట్టి మీరు వాళ్ళకి కోఆపరేట్ చేస్తే ఇక మీ ఇష్టం అని చెప్పి నేను అందరికీ కూడా తెలియజేస్తూ, ఎక్కడ పేదవాళ్ళు ఉన్నారో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఉన్నారో వాళ్ళని దయచేసి గవర్నమెంట్ ల్యాండ్స్ అంటే పట్టాలు ఇచ్చే విషయంలో మీరు కూడా చొరవ చూపాలని కోరుతున్నా. ఖచ్చితంగా చేస్తే మీకు కూడా పుణ్యం అని చెప్పి నేను తెలియజేస్తూ, ఖచ్చితంగా మా అమ్మాయి ఇంకో పెద్ద ఏదో వీడు అంత మోహన్ బాబు విష్ణులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. ఏఐవైఎఫ్ ఏఎస్ఎఫ్ నాయకుల డిమాండ్. సినిమాల్లో కాదు, నిజం జీవితంలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు విద్యార్థి సంఘం నేతలను కిడ్నాప్ చేసి నిర్బంధ సినీ నటులు మంచు మోహన్ బాబు విష్ణులపై చర్యలు తీసుకోవాలని ఏఐవైఎఫ్ జిల్లా నాయకులు యాదాల సునీల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం గూడూరు సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని అడిగినందుకు తిరుపతి కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేసిన ఏఐవైఎఫ్ ఎస్ఎఫ్ఐ ఎన్ఐఎస్ నాయకులను బౌన్సర్లు కిడ్నాప్ చేసి మోహన్ బాబు ఫామ్ హౌస్ లో నిర్బంధించడం దుర్మార్గమని చర్య అన్నారు. మోహన్ బాబు సినిమాలకు మాత్రమే కలెక్షన్ కింగ్ కాదని విద్యార్థుల తల్లిదండ్రుల పట్ల కూడా కలెక్షన్ కింగ్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఏడాది విద్యార్థుల తల్లిదండ్రుల నుండి 27 కోట్ల రూపాయలు వసూలు చేశారని ఆరోపించారు. ఈ ఏడాది కూడా అలాగే వసూలు చేస్తారని, కలెక్షన్ కింగ్ వసూళ్లను నిలువరించారని, ప్రశ్నిస్తే దాడులు చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నో కేసులు సమస్యలున్న మోహన్ బాబు కళాశాల అనుమతులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న వారు ఏఐవైఎఫ్ జిల్లా నాయకులు సునీల్, ఏఐవైఎఫ్ నాయకులు కరీముల్లా, వెంకటేష్, చైతన్యరెడ్డి, ఏఎస్ఎఫ్ నాయకులు మోహన్, రిజ్వాన్, సాయి తదితరులు పాల్గొన్నారు. ఈ స్కామ్ అని చెప్పి ఈ స్కామ్ ద్వారా 40,000 రూపాయలు, అదేవిధంగా మోహన్ మిత్ర అనే 1000 రూపాయలు, విద్యార్థులకి యూనిఫాము అది చెప్పి 10,000 రూపాయలు, ఈ విధంగా అనేక రకాలుగా ఫీజులు పొందుతూ ఉంటే ఈ యొక్క ఫీజుల దోపిడిని నియంత్రించాలా, అరికట్టాలని చెప్పేసి మా విద్యార్థులు నిన్న ఉదయం కలెక్టరేట్ దగ్గర శాంతియుతంగా ధర్నా చేస్తూ ఉంటే మధ్యలో ధర్నా అయిపోయిన తర్వాత వాళ్ళు ఆఫీసులకి వాళ్ళ ఇంటికి పోయే సందర్భంలో మధ్యలో తిరుపతిలో ఉన్నటువంటి గ్రీన్ టీ దగ్గర మధ్యలో అడ్డగించి బౌన్సర్లతో మోహన్ బాబు వాళ్ళని కిడ్నాప్ చేయడం జరిగింది. ఆ కిడ్నాప్ చేసిన తర్వాత వాళ్ళని తీసుకెళ్లి ఆయన గెస్ట్ హౌస్లో పెట్టుకున్నాడు. ఆయన గెస్ట్ హౌస్లో పెట్టి అనేక రకాలుగా అక్కడ ఉన్నటువంటి అక్బర్ అనే అబ్బాయిని, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అక్బర్ని రకరకాలుగా బౌన్సర్ చేత కొట్టించి చాలా చిత్రహింసలు పెట్టాడు. ఈయన చెప్తా ఉంటాడు, నేను కలెక్షన్ కింగ్ అని. మీరు కలెక్షన్ కింగ్ అంటే ఏ విధంగా? మీరు సినిమాల్లో కలెక్షన్ కింగా, లేకపోతే పేరెంట్స్ దగ్గర వాళ్ళ రక్తాన్ని పిండుకొని తాగేటటువంటి కలెక్షన్ కింగా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మీరు చేసేటటువంటి, మీరు నిజంగా అక్కడ విద్యార్థి నాయకులు మీరు తప్పు చేస్తుంటే మీరు చట్టపరంగా పోండి. ఈరోజు కోర్టులు ఉన్నాయి, కోర్టుల ద్వారా పోండి, న్యాయ వ్యవస్థలు అన్నీ ఉన్నాయి కదా. కానీ ఎందుకు విద్యార్థి సంఘాల నాయకులు అక్కడ స్వచ్ఛందంగా ధర్నా చేస్తుంటే మీరెందుకు వాళ్ళని కిడ్నాప్ చేయాల్సినంత నేర చరిత్ర ఏం చేశారు విద్యార్థి సంఘ నాయకులు అని చెప్పేసి మేము మోహన్ బాబుని సూటిగా అడుగుతా ఉన్నాం. కాబట్టి మీ మీద గతంలో కూడా మీరు చేసిన పాపాలు చాలా ఉన్నాయి. మీడియా వాళ్ళు
మీరు మీ ఇంటి సమస్యల మీద ఏం జరిగిందో తెలుసుకోవడానికి మీ ఇంటికి వస్తే మీడియా వాళ్ళ మీద దాడి చేస్తారు. ఈరోజు విద్యార్థి సంఘ నాయకులు మీరు చేసేటటువంటి ఫీజు దోపిడీ మీద అడగడానికి వస్తే ఓన్లీ బంధించి కొట్టే ప్రయత్నాలు చేస్తారు. కాబట్టి మీరు ఇలాంటి పనులు చేస్తే మీకు తగిన న్యాయం చేయడానికి విద్యార్థి సంఘ నాయకులు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి తెలియజేస్తున్నాం. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ తరఫున, ఏదైతే నిన్న జరిగినటువంటి ధర్నాలో ఈ విద్యార్థి నాయకుల మీద మోహన్ బాబు వాళ్ళ బౌన్సర్ చేత కిడ్నాప్ చేసి దాడి చేశాడో ఆ యొక్క దాడిని నిరసనగా మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం కూడా జరిగింది. కాబట్టి మోహన్ బాబుని వెంటనే ఈ ప్రభుత్వం వెంటనే ఆయన కొడుకు మీద ఇద్దరి మీద కూడా తగిన చర్యలు తీసుకొని నాన్ బెయిలబుల్ కేసు పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాము. ఏదైతే గతంలో మోహన్ బాబు యూనివర్సిటీ మీద ఫీజుల దోపిడీని అరికట్టాలని చెప్పేసి ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, ఎన్ఎస్యు విద్యార్థి సంఘ నాయకులు గతంలో ప్రత్యేకంగా ఏఐఎస్ఎఫ్ నాయకులు ధర్నా చేశారు. ఆ సందర్భంలోనే గత సంవత్సరంలో ఏదైతే 2022-23 అదేవిధంగా 23-24 సంబంధించినటువంటి ఫీజుల దోపిడీ దరిదాపు విద్యార్థుల నుంచి 27 కోట్ల రూపాయలు ఫీజు దోపిడీ జరిగిందని చెప్పేసి గతంలో ఏదైతే విద్యార్థి సంఘ నాయకులు అనేక విధాలుగా ధర్నాలు చేశారో అదే సందర్భంలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం 23-24 సంబంధించి దరిదాపు కోట్లాది రూపాయలు విద్యార్థుల దగ్గర ఫీజులు దోపిడీ జరిగారని చెప్పి ఉన్నత విద్యా మండలికి సిఫారసు చేయడం జరిగింది. ఆ సందర్భంలోనే ఉన్నత విద్యా మండలి కూడా గతంలో యొక్క యూనివర్సిటీని సీజ్ చేయాలని చెప్పేసి ఉన్నత విద్యా మండలిని నిర్ణయించుకోవడం జరిగింది. ఆ సందర్భంలో విద్యార్థి సంఘ నాయకులు అనేక ఉద్యమాలు చేయడం ద్వారా మేము పూర్తి స్థాయిలో విద్యార్థులకు రావాల్సినటువంటి ఫీజు బకాయిలు అయితే పెండింగ్లో ఉన్నాయో అవి మొత్తం మేము ఇస్తామని చెప్పేసి ఈ యొక్క ప్రభుత్వం చెప్పింది. ఆ సందర్భంలోనే ఏఐఎస్ఎఫ్ నాయకులు, ఎస్ఎఫ్ఐ, ఎన్ఎస్యు నాయకులు నిన్న 2023-24 సంబంధించినటువంటి ఫీజుల దోపిడీ అనేక రకాలుగా ఫైనల్ ఇయర్ విద్యార్థుల దగ్గర అనేక రకాలుగా అంటే ఈ స్కామ్ ద్వారా 40,000 రూపాయలు, అదేవిధంగా మోహన్ బాబు మీద మోహన్ బాబు యూనివర్సిటీ ఒక నిమిషం ఉందమ్మా. తిరుపతి జిల్లా వాకాడు మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో వాకాడు తహసీల్దార్ సయ్యద్ ఇక్బాల్ కె రామయ్య ఆధ్వర్యంలో చిట్టమూరు వాకాడు మండలాలకు సంబంధించిన రెవెన్యూ క్లినిక్ నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జాయింట్ కలెక్టర్ రోణంకి గోపాలరావు, ఆర్టీఓ కిరణ్మయ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ క్లినిక్ ఉద్దేశం భూ సమస్యలను త్వరగా పరిష్కరించడమేనని తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ రోణంకి గోపాలరావు మాట్లాడుతూ తెలిపారు. మండల స్థాయిలో తహసీల్దార్, ఆర్ఐ, వీఆర్ఓ, వీఆర్ఏలు అందుబాటులో ఉండి ప్రజల అర్జీలను అదే రోజు పరిశీలించి డిస్పోజ్ చేస్తామని, మ్యూటేషన్లు, నేమ్ కరెక్షన్లు వంటివి ఆన్లైన్లో అప్లై చేసి 15 రోజుల పాటు స్టాట్యూటరీ పీరియడ్ తర్వాత ఆమోదం లేదా తిరస్కరణ చేసి కారణాలతో ఎండర్స్మెంట్ ఇస్తామని, డీకేటీ పట్టాలు, వయోలేషన్లు మొదలైనవి రిజిస్టర్ చేసి పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి, సీఎస్, రెవెన్యూ మంత్రి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టామని, ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని, పరిష్కరించలేని కారణాలను వివరిస్తామని ఇటీవల వెంకటగిరి, శ్రీకాళహస్తి, సోళ్లూరుపేట మండలాల్లో కూడా నిర్వహించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వాకాడు, చిట్టమూరు మండల వివిధ శాఖల మండల అధికారులు, రెవెన్యూ సిబ్బంది, 2 మండలాల ప్రజలు పాల్గొన్నారు. మండలాలకు సంబంధించి ఏర్పాటు చేసినటువంటి రెవెన్యూ క్లినిక్ అనే కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు శ్రీయుత జిల్లా జాయింట్ కలెక్టర్ వారికి, అదేవిధంగా రెవెన్యూ డివిజనల్ అధికారి సూళ్లూరుపేట వారికి స్వాగతం, సుస్వాగతం సార్, మేడం. రెవెన్యూ డివిజనల్ అధికారి గౌరవనీయులు సూళ్లూరుపేట వారిని కూడా వేదిక మీద ఆశీర్లు కావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా జాయింట్ కలెక్టర్ వారిని, తహసీల్దార్ వాకాడు, ఆర్డీఓ గారిని, తహసీల్దార్ చిట్టమూరు వారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాం. వాకాడు గవర్నమెంట్ స్కూల్ సంబంధించినటువంటి పిల్లలు, గౌరవనీయులు పెద్దలు శ్రీయుత జాయింట్ కలెక్టర్ గారిని, అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు శ్రీయుత రెవెన్యూ డివిజనల్ అధికారి సూళ్లూరుపేట వారిని సాధారణంగా స్వాగతం పలుకుతూ విశిష్ట తెలియజేస్తున్నారు.
లోపలే మీసేవ లోపల ఆడికి వస్తాను టేబుల్కి వెరిఫై చేసి అక్కడే కట్టి వీళ్ళని పంపిలా లోపల తమరు ఆన్లైన్ వీళ్ళే రాస్తారా? అవును సార్, ఇక్కడ ఆర్ఐని పెట్టాం. వాళ్ళకి తెలుస్తుందా ఎవరు ఇక్కడి నుంచి అధికారి తెలుస్తుందా అంటున్నాను. ఆర్ఐ గారిని ఇక్కడ అలాట్ రాసి పంపిస్తాం. అదే అంటున్నాను, ముందు రిజిస్ట్రేషన్ చేసి ఫస్ట్ అయితే రిజిస్ట్రేషన్ చేయాలి. అక్కడ చేస్తున్నారు, అక్కడ టేబుల్ పంపిస్తాం. టేబుల్లో వెరిఫికేషన్ అయిపోతుంది. వెరిఫికేషన్ అంటే ఆడ మీ సేవ పెట్టున్నాం. అప్లై చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకొని నెంబర్ అప్లై చేసేస్తాం. అక్కడే చేయాలి. ఎక్కడ చేయకుండా చేసి ఎస్ సార్, ప్రభుత్వం చేపట్టిన వినూత్న కార్యక్రమం ఏంటంటే రెవెన్యూ క్లినిక్ అండి. మనం అవి క్లియర్ చేయడం అనేది జరుగుతుంది. అంటే అవి ఇన్విటేషన్ క్లియర్ గా ఉంటే దాన్ని యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది, క్లియర్ గా లేకపోతే రిజెక్ట్ చేయడం కూడా జరుగుతుంది. ఎందుకు రిజెక్ట్ చేస్తున్నామో ఒక రీజన్స్ తో కలిపి ఎండార్స్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఇంకా భూ సమస్యలు ఇంకేమైనా ఉంటే డీకేటీ పట్టాల విషయం కానీ, వైలేషన్స్ కానీ, లేకపోతే ఇంకా మ్యూటేషన్స్ కానీ, ఇవన్నీ కూడా రెవెన్యూ పరంగా ఏ అంశాలు ఉన్నా ఆ రోజు అన్ని మనం తీసుకోవడం జరుగుతుంది. వాటిని మనం రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది, ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. అక్కడికక్కడే మనం చేయవలసిన ఆ రోజే మనం అవి డిస్పోజ్ చేయడం కొన్ని జరుగుతుంది. కొన్ని డిస్పోజ్ చేయలేనివి వాళ్ళ చేత అప్లై చేయించడం జరుగుతుంది. అప్లై చేసి 15 రోజుల తర్వాత వాటిని డిస్పోజ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ ఉద్దేశంతో ఉన్న అందుకోసమనే మన మండలాన్ని ఒక మండలం కానీ 2 మండలాలు కలిపి ఒక్కొక్క దగ్గర మనం రెవెన్యూ క్లినిక్ అనేది పెట్టడం జరుగుతుంది. దీన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకొని వాళ్ళ సమస్యలు ఏమైనా ఉంటే మా ముందుకు తెస్తే వాటిని 100% పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తామని తిరుపతి జిల్లా యంత్రాంగం తరఫున యాజ్ ఏ జాయింట్ కలెక్టర్ ఆర్డీఓ గారి తరఫున మీ అందరికీ హామీ ఇస్తున్నామండి. ఇది అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నామండి. సమస్య వచ్చినప్పుడు సమస్య క్లియర్గా మాకు చెప్తే కొన్ని పరిష్కరించగలం, కొన్ని పరిష్కరించలేకపోవచ్చు. పరిష్కరించలేకపోవడానికి కారణాలు కూడా ఏంటనేవి, ఎందుకు పరిష్కరించలేకపోతున్నామో కూడా వాళ్ళకి తెలియజేయడం అనేది జరుగుతుంది. ఇది రెవెన్యూ క్లినిక్ యొక్క అసలు ఉద్దేశం అంటే దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ రోజు మనం ఆల్రెడీ తిరుపతిలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒకటి జరిగింది. గత లాస్ట్ ఫ్రైడే వెంకటగిరి కాన్స్టిట్యున్సీ క్లినిక్ అనేది జరిగింది. అక్కడ 3 మండలాలు పెట్టాము. ఒక రెవెన్యూ క్లినిక్ శ్రీకాళహస్తి డివిజన్ సంబంధించి, ఈ రోజు మనం ఇక్కడ సూళ్లూరుపేట డివిజన్ సంబంధించి, వాకాడు చెట్టమూరికి సంబంధించి ఇక్కడ మనం రెవెన్యూ క్లినిక్ పెట్టడం జరిగింది. ఆ రోజు మండల లెవెల్లో కానీ కాన్స్టిట్యున్సీ లెవెల్లో కానీ మనం చిన్న కాన్స్టిట్యున్సీ అయితే 2 మండలాలు 3 మండలాలు అంటే వాళ్ళని పబ్లిసిటీ చేసి రెవెన్యూ పరంగా ఎటువంటి సమస్యలు ఉన్నాయి అనేవి మనం ఐడెంటిఫై చేసి ఆ సమస్య పరిష్కారం ఆ రోజే మెయిన్ ఇక్కడికి రెవెన్యూ క్లినిక్ ఉద్దేశం. రెవెన్యూలో మనకు రకరకాల సమస్యలు వస్తున్నాయి, ల్యాండ్కి సంబంధించినవి, భూ సమస్యలు. దానికి సంబంధించి మన గ్రీవెన్స్ కండక్ట్ చేస్తే ఎక్కువగా రెవెన్యూ మీదే మనకి భూ సమస్యలే ఎక్కువ వస్తున్న ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు, స్పెషల్ సిఎస్ గారు, రెవెన్యూ మినిస్టర్ గారు, మన కలెక్టర్ గారు ఆదేశాల మేరకు మనం రెవెన్యూ సదస్సులు అనేది రెవెన్యూ క్లినిక్లు అనేది చేపట్టడం జరిగింది. రెవెన్యూ క్లినిక్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఆ రోజు మండల లెవెల్లో ఉన్నటువంటి తహసీల్దార్ గారు, ఆర్ఐలు, విఆర్ఓస్, విఆర్ఏస్ అందరూ కూడా అక్కడ అందుబాటులో ఉంటారు అధికారులు. కాబట్టి ప్రజల నుంచి వచ్చిన అర్జీలను పరిశీలించి ఆ రోజే మనం ఏదైతే మనం డిస్పోజ్ చేయగలమో ఇమీడియట్ గా డిస్పోజ్ చేయడం అనేది జరుగుతుంది. కొన్ని
మ్యూటేషన్స్ కొరకు కానీ మ్యూటేషన్ కరెక్షన్స్ కానీ నేమ్ కరెక్షన్ కానీ ఇలాంటివి ఏమైనా వెబ్లాంటికి సంబంధించిన ఇష్యూస్ ఉంటే మనం కంప్యూటర్లు కూడా పెట్టున్నాము. ఆన్లైన్లో వాళ్ళ ఎదుటిగానే అప్లై చేయడం అనేది జరుగుతుంది. రైల్వే కోడూరు వెళ్ళి అక్కడ 2 మండలాలను తీసి ఆయన కూడా రెవెన్యూ క్లినిక్ అనేది ప్రవేశపెట్టడం జరుగుతుంది. మనం మండే గ్రీవెన్స్ కండక్ట్ చేస్తుంటాము. మొన్ననే కలెక్టర్ గారు ముందు ఫ్రైడే SC ST సెపరేట్గా ఒక గ్రీవెన్స్ కూడా స్పెషల్ గ్రీవెన్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. ఇష్యూస్ ఉన్నప్పుడు ఆ ఇష్యూస్ అని పరిష్కరించడానికి ప్రయత్నం చేయడం జరుగుతుందండి. ఓకేనండి, దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. క్యాన్సర్ను ఓడిద్దాం, ప్రాణాలను కాపాడదాం. వాకాడు మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో రెవెన్యూ క్లినిక్ కార్యక్రమం సందర్భంగా బాలిరెడ్డిపాలెం PHC వారు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని జేసీ గోవిందరావు RGO కిరణ్మేల సమక్షంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాలిరెడ్డిపాలెం PHC డాక్టర్ కమలాశ్రీ మాట్లాడుతూ క్యాన్సర్ ఏ విధంగా వస్తుంది, ఎలా గుర్తించాలి, వాటి నివారణ చర్యలు ఎలా చేపట్టాలని వివరంగా విశ్లేషించారు. అనంతరం జేసీ గోవిందరావు మాట్లాడుతూ క్యాన్సర్ను ఓడిద్దాం, ప్రాణాలను కాపాడదాం అంటూ క్యాన్సర్ గురించి ఎలా గుర్తించాలని, నివారించాలని వివరించారు. ఈ కార్యక్రమంలో బాలిరెడ్డిపాలెం PHC డాక్టర్ తులసిదాస్, ANMలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. అవగాహన సదస్సుకి వచ్చేసినటువంటి జాయింట్ కలెక్టర్ గారికి, MPDO సార్కి, MRO సార్కి, అందరికీ ఇక్కడ వచ్చినటువంటి అందరి రోజులకి నమస్తే అండి. నేను బాలిరెడ్డిపాలెం హాస్పిటల్లో మెడికల్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం అండి. ఇప్పుడు నేడు జీవన శైలిలో మార్పులు జరగడం ద్వారా ఇంకా అధికంగా ఈ క్యాన్సర్ అనేవి ఎక్కువ కేసులు నమోదు అవుతున్నాయండి. నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ అంటే అసంక్రమిత వ్యాధులు, దీర్ఘకాలిక వ్యాధులు కూడా ఈ జీవన శైలి మార్పు ద్వారా ఎక్కువగా మనకు నమోదవుతున్నాయి. కొన్ని కేసులని అవి రేడియోథెరపీ, కీమోథెరపీ వరకు తీసుకోవాల్సిన అవసరం అనేది ఇప్పుడు ఏర్పడుతుంది. దీనివల్ల ఎక్కువ మరణాలు అనేవి సంభవిస్తున్నాయి. ఇది కాకుండా కుటుంబం మీద కూడా అధిక భారము, అధిక స్ట్రెస్, ఒత్తిడికి కూడా కుటుంబానికి గురవుతున్నారు. ఈ క్యాన్సర్ని మనం ముందుగా గుర్తించి స్కానింగ్ ద్వారా, మన పరీక్షల ద్వారా ముందుగా గుర్తించినట్లయితే మన ఈ క్యాన్సర్ని కూడా పర్సంటేజ్ కూడా తగ్గించవచ్చండి. ఇప్పుడు NCD-CD 4.0 అనేది స్క్రీనింగ్ పరీక్షలు అనేవి జరుగుతున్నాయి. మా హెల్త్ సిబ్బంది ఇంటికి వెళ్ళి ఈ స్క్రీనింగ్ పరీక్షలు అనేవి కూడా చేస్తున్నారు. ఇప్పుడు 3 క్యాన్సర్స్కి మనము ఈ క్యాన్సర్ పరీక్షలు అనేవి బ్రెస్ట్ క్యాన్సర్ అంటే రొమ్ము క్యాన్సర్, ఇంకా సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్స్కి మనం పరీక్షలు అనేవి నిర్వహిస్తున్నాము. నోటి క్యాన్సర్కి ఏంటంటే 2 అంతకన్నా ఎక్కువ వారాలు నోటిలో తెల్లటి మచ్చలు లేదా ఎర్రటి మచ్చల ద్వారా ఈ నోటి క్యాన్సర్ అనేది మనం గుర్తించవచ్చు. స్మోకింగ్ అనేది అంటే ధూమపానం తీసుకోవడం వల్ల నోటి క్యాన్సర్ అనేది వస్తుంది. సో నోటి క్యాన్సర్ రాకుండా మనం ధూమపానం ఇవన్నీ కూడా మనం తగ్గించినట్లయితే నోటి క్యాన్సర్ని మనం ప్రివెంట్ చేయొచ్చు. ఇంకా రొమ్ము క్యాన్సర్ అంటే రొమ్ములో లేదా చంకల్లో గడ్డలు మనం గుర్తించినట్లయితే మనం ఈ రొమ్ము క్యాన్సర్ అనేది గుర్తించవచ్చు. ఈ రొమ్ము క్యాన్సర్ అనేది కొన్ని జెనెటికల్గా వస్తుంది, లేదా తల్లి పాలు ఇచ్చేటప్పుడు తక్కువగా ఇవ్వడం లేదా అసలు ఇవ్వకపోవడం, అది జెనెటికల్గా కూడా ఈ రొమ్ము క్యాన్సర్స్ అనేవి వస్తాయి. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ని మనం ముందుగా పరీక్షలు చేసినట్లయితే మనం దాన్ని కూడా నివారించవచ్చు. ఇంకా మనం ఈ దీర్ఘకాలిక వ్యాధులు NCD-CDలో BP, షుగర్ తగ్గించుకోవడం ద్వారా, ఇంకా వ్యాయామం చేయడం ద్వారా, జీవనశైలిలో మార్పులు చేసుకోవడం, ఇంకా ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా మనం దీన్ని ప్రివెంట్ చేయొచ్చు. తీసుకోవాలి. తర్వాతను కొంత వయసు వచ్చాక మెడికల్ చెకప్లు అనేవి కూడా చేసుకోగలగాలి. మెయిన్ BP, షుగర్ నుంచి కొద్దిగా మనం అంటే అవి తెలుసుకొని అవి ఎందుకు వస్తున్నాయి, ఆహారంలో మార్పులు కానీ లేకపోతే మన జీవనశైలిలో మార్పులు కానీ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాంటప్పుడు ఈ దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా మనం నయం చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది.
కాబట్టి ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా క్యాన్సర్ పట్ల, ఆ క్యాన్సర్ వ్యాధి ఏ విధంగా సంక్రమిస్తుంది, వాటికి ప్రివెన్షన్ ఏంటి, లేకపోతే వచ్చిన తర్వాత చేయాల్సింది ఏంటి అనేది మనం తెలుసుకోగలిగితే ఈ వ్యాధిని చాలా వరకు నివారించడానికి అవకాశం ఉంది. దాని కొరకు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం అనేది జరుపుకోవడం అనేది జరుగుతుంది. ఇక ప్రధానంగా ఏంటంటే ఇందులో మనకు ఆహారమే ఔషధం, వంటగది ఔషధశాల. మనం తీసుకున్న ఆహారంలోనే అసలైన ఆరోగ్యం అనేది దాగి ఉంటుంది. మన తర్వాత ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి, మందుల అవసరం తగ్గించుకోవడం అనేది జరుగుతుంది. ఆరోగ్యకరమైన జీవన శైలి అది ఇంపార్టెంట్. లైఫ్ స్టైల్ అంటే సరైన సమయంకి పడుకోవడం, సరైన సమయంకి లెగడం, సూర్యరశ్మిని చూడడం, లేకపోతే సూర్యరశ్మిలో సరైన వ్యాయామం, అట్లీస్ట్ వారానికి 5 రోజులైనా ఒక వాకింగ్ కానీ లేకపోతే ఏదైనా ఒక వ్యాయామం చేయడం, కాసేపు సూర్యరశ్మిలో గడపడం, ఇలాంటివన్నీ కూడా ఆరోగ్యకరమైన జీవనశైలి కిందకి వస్తాయి. క్యాన్సర్ రహిత జీవితానికి రహదారి, ముందస్తు పరీక్ష, క్యాన్సర్ నుండి మనకి రక్ష. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. క్యాన్సర్లో స్టేజెస్ ఉంటాయి. ఎర్లీ స్టేజ్లో కానీ ఐడెంటిఫై చేయగలిగితే, అంటే చెకప్ చేసుకొని ఐడెంటిఫై చేయగలిగితే క్యాన్సర్ నుంచి మనం నివారణ పొందవచ్చు, క్యాన్సర్ని మనం జయించవచ్చు. చాలామంది జయించారు కూడా. అందులో ఎగ్జాంపుల్కి యువరాజ్ సింగ్ మనకు తెలుసు అందరికీ. ఆయన ప్రపంచ ప్రసిద్ధి చెందిన క్రీడాకారుడు. క్యాన్సర్ని జయించి మళ్ళీ ఆటలో క్రీడాకారుడుగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నాడు. కాబట్టి చాలామంది మన ఎగ్జాంపుల్ తెచ్చుకుంటే చాలా చేయొచ్చు. క్యాన్సర్పై విజయం అనేది స్క్రీనింగ్తో సాధ్యమవుతుంది. ఈ ప్రపంచ క్యాన్సర్ డే మనం జరుపుకునే ప్రధాన కారణం ఏంటంటే క్యాన్సర్ పట్ల ప్రజలకి అందరికీ అవగాహన కలిగి ఉండాలనే ఉద్దేశంతోనే ఈ ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుందండి. ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటానండి. థ్యాంక్ యూ. విద్యార్థులకు కంటి అద్దాలు పంపిణీ. జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కంటి పరీక్షను వాకాడు మండలంలో 5 ప్రభుత్వ రెసిడెంట్ పాఠశాలలో 1020 మంది విద్యార్థులను పరీక్షించగా వారిలో 63 మంది విద్యార్థులకు కంటి సమస్యలు ఉండగా వారికి కంటి అద్దాలు బుధవారం జేసీ గోవిందరావు ద్వారా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం జీవీవి రమణ, ఆప్థాలమిక్ ఆఫీసర్, బాలడిపాలెం పిహెచ్సి డాక్టర్లు తులసిదాస్, కమలశ్రీ, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. నైన్త్ క్లాస్. ఓకే ఓకే. ఫాదర్ ఏం చేస్తారు? ఫాదర్ డైలీ యూజ్ చేస్తే నీకు ఫ్యూచర్లో పవర్ తగ్గుతుంది. ఓకే సార్. ఈ ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి జిల్లా అధికారులు, జిల్లా అంధత్వ నివారణ సంస్థ తరపున పాఠశాల విద్యార్థులకి కంటి పరీక్షలు నిర్వహించి వారికి ప్రభుత్వం అందజేస్తున్న ఉచిత కంటి అద్దాలని ఈరోజు జాయింట్ కలెక్టర్ గారి ఒక ఆధ్వర్యంలో వారి ద్వారా విద్యార్థులకి కంటి అద్దాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ మండలంలో, వాకాడు మండలంలో ఉన్నటువంటి మొత్తం విద్యార్థుల్ని 1028 మందిని మేము పరీక్ష చేసినప్పుడు అందులో 63 మంది విద్యార్థులకి దృష్టి దోషం ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది. వారందరికీ ఈరోజు ప్రభుత్వం తరఫున ఉచితంగా అద్దాలు ఇస్తూ ఆ అద్దాలు వాళ్ళు జాగ్రత్తగా వాడుకోవాలని, అలా వాడుకున్నట్లయితే వాళ్ళకి సైట్ పెరగకుండా
కంట్రోల్గా ఉంటుందని, పౌష్టికాహారం కూడా తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మొత్తం నేను చూస్తున్నాను, అది కూడా చెప్తాను. ఈ కార్యక్రమానికి జిల్లా అధికారుల ఆదేశాల మేరకు మొత్తం 6 మండలాల్లో ఉన్నటువంటి హై స్కూలు, రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థుల్ని పరీక్షించడం జరిగింది. అందులో మొత్తం 55 స్కూల్స్ని చూసి 13,558 మంది విద్యార్థుల్ని పరీక్షించి వాళ్ళల్లో 701 మంది విద్యార్థులకి దృష్టి దోషం ఉన్నదిగా గుర్తించి ఆ 701 మంది విద్యార్థులకి ప్రభుత్వం అందజేసిన అద్దాలని ఈ నెల లోపల మేము అన్ని మండలాలకి అందిస్తామని తెలియజేస్తున్నాం. క్యాన్సర్ వ్యాధి బారిన పడకుండా ఉండాలంటే 18 సంవత్సరాల వయసు నిండిన ప్రతి ఒక్కరూ క్యాన్సర్ వ్యాధి పరీక్షలు నిర్వహించుకోవాలని మనుబోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి డాక్టర్ మొహసీనా సుల్తానా పేర్కొన్నారు. ఫిబ్రవరి 4వ తేదీ అంతర్జాతీయ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా బుధవారం క్యాన్సర్ వ్యాధి పట్ల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ వ్యాధి పట్ల అవగాహన కల్పిస్తున్నామని, ముఖ్యంగా యువకులు పొగాకు, గుట్కా లాంటి పదార్థాలను వాడరాదని, అదేవిధంగా మహిళలు బ్రెస్ట్ క్యాన్సర్ పట్ల అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. ఎవరికైనా వ్యాధి సోకినట్లు అనుమానంగా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని, తొలి దశలో ఈ వ్యాధిని గుర్తిస్తే వ్యాధిని నివారించడం సాధ్యమవుతోందని తెలిపారు. ఈరోజు ముందుగా వాళ్ళు గుర్తించి వాళ్ళ ట్రీట్మెంట్ కనుక తీసుకునే ఎర్లీ స్టేజెస్లో కనుక ట్రీట్మెంట్ తీసుకుంటే నయమయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా మనం NCD/CD సర్వేలో కూడా ANMs, MLHPs 3 క్యాన్సర్స్, మెయిన్ 3 క్యాన్సర్స్ గురించి సర్వే చేస్తున్నారు. అది నోటి క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ అండ్ సర్వైకల్ క్యాన్సర్, యోనికి సంబంధించిన క్యాన్సర్ గురించి సర్వే చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ 18 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి సర్వే జరుగుతుంది. ఓరల్ క్యాన్సర్ అనేది టొబాకో చేవింగ్ వల్ల, ఇంకా వాళ్ళు హాన్స్ ఇలాంటివి వాడుతుండే వాళ్ళు స్మోకర్స్లో ఎక్కువగా వస్తూ ఉంది. ఇది మోస్ట్ కామన్గా అయిపోయింది. ఇది అర్లీగా మనం కనుక డిటెక్ట్ చేస్తే దానికి ట్రీట్మెంట్ అనేది పూర్తిగా ఉంటుంది, నయమయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అది కనుక నెగ్లెక్ట్ చేసినప్పుడు మనకు లేటర్ స్టేజెస్లో పోయినప్పుడు స్ప్రెడ్ ఎక్కువగా అయిపోతూ ఉంది. ఇలాంటి కేసెస్ చాలా ఎక్కువగా మనకు ఈ ప్రస్తుతం అనేది చూస్తూ ఉన్నాము. కాబట్టి మనము బ్రెస్ట్ క్యాన్సర్లో సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనేది మనం ఇంట్లోనే ఫస్ట్ చేసుకోవాలా. ప్రతి ఒక్కరు 40 years దాటిన వాళ్ళందరూ ఏదైనా చిన్న లంప్ లాగా, అంటే స్వెల్లింగ్ లాగా, వాపులాగా అనిపిస్తే వాళ్ళు ముందుగా మన హెల్త్ వాళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళు ఎగ్జామినేషన్ చేయించుకొని ఫర్దర్గా అవసరమైతే మనకు POU ప్రివెన్షన్ ఆంకాలజీ యూనిట్ అనేది ఉంది GGHలో, అక్కడికి రెఫర్ చేయడం జరుగుతుంది. ఇంకా సర్వైకల్ క్యాన్సర్ అనేది కూడా సెకండ్ మోస్ట్ కామన్గా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మెనోపాజ్ వచ్చిన వాళ్ళు, ఇంకా 35 years పైబడిన వాళ్ళు, మన మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్లో ఎటువంటి చేంజెస్ ఉన్నా కానీ వాళ్ళు ముందుగా వచ్చి టెస్ట్ చేయించుకొని మన దగ్గర ఫస్ట్ ప్రైమరీ టెస్ట్ చేయించుకొని VIA టెస్ట్ చేయించుకొని అది కనుక పాజిటివ్ అయితే POUకి రెఫర్ చేయడం జరుగుతుంది. మనకు క్యాన్సర్ గురించి ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలా. అందుకని చెప్పి ప్రతి ఇయర్ 4th February వరల్డ్ క్యాన్సర్ డేగా జరుపుకుంటున్నాం. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలనే సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు చేపడుతున్న ఉపాధి హామీ పథకం పరిరక్షణ యాత్రలో భాగంగా ఈ నెల 12వ తేదీ మనుబోలు మండలం అక్కంపేట గ్రామానికి విచ్చేచ్చినట్లు కాంగ్రెస్ పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బళ్ళాహరి తెలిపారు. బుధవారం మనుబోలులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. 12వ తేదీ నిర్వహించే రచ్చబండ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ఉపాధి హామీ పథకం కూలీలతో నేరుగా మాట్లాడతారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ వేలాదిగా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అల్లూరు రమణయ్య, పాలెపు కృపానందం, వెంకటేశ్వర్లు, లెనిన్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీరుకు నిరసనగా ఉపాధి హామీ కూలీలతో నేరుగా మాట్లాడడానికి రచ్చబండ కార్యక్రమం మీద అక్కంపేట గ్రామానికి విచ్చేస్తున్నారు. మండలంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, రాజశేఖర్ గారి అభిమానులు వేలాది తరలి వచ్చి షర్మిలమ్మ
ప్రోగ్రాంని విజయవంతం చేసిగా మరీ వేడుకుంటా ఉన్న కాంగ్రెస్ పార్టీ నుంచి ఉపాధి హామీ ఏదైతే ఉందో పేదవాడికి కడుపు నింపే పథకాన్ని దాన్ని రూపాన్ని మొత్తం మార్చేసి పేదవాడికి హక్కుగా ఉన్నటువంటి వ్యవస్థని కాలరాస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం మొండి వైఖరిని నిరసిస్తూ శర్మారెడ్డి గారు రాష్ట్రం మొత్తం పాదయాత్రలో భాగంగా రేపు అక్కంపేట గ్రామానికి వచ్చేస్తున్నారు. కావున పేదవాడికి రాజశేఖర్ గారి ఆశయం ఏదైతే ఉందో పేదవాడికి ఆశ్రయం ఇచ్చినటువంటి పథకాలని ఈ బీజేపీ ప్రభుత్వం కంప్లీట్గా దాన్ని రూపుమాపే కుట్రలో భాగంగా ప్రజల్ని అణచివేస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ చూస్తూ సిద్ధంగా లేదని చెప్పి మరీ ముఖ్యంగా మేము ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. రేపు షర్మిలారెడ్డి గారి ప్రోగ్రాన్ని గ్రామం నుంచి తరలి వచ్చి వేలాది మందితో రేపు జరగబోయే ప్రోగ్రాన్ని విజయవంతం చేస్తారని మరీ కోరుకుంటున్నాం. చెల్లకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానంలో మంగళవారం సందర్భంగా మూలమూర్తులకు అభిషేకం, పంచహారతులు, పల్లకి సేవ మరియు ఊంజల సేవ ఘనంగా నిర్వహించారు. భక్తులు పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. పట్టణంలోని గమళ్లపాలెం ప్రాంతంలో ఉన్న టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ నియోజకవర్గ స్థాయి సమావేశం. ఈ సమావేశంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పాల్గొని నాయకులు కార్యకర్తలకు దిశానిర్దేశం. గూడూరు పట్టణంలోని పొనక వెంకురెడ్డి కళ్యాణ మండపంలో జరిగిన చెల్లకూరు తహసీల్దార్ శ్రీనివాసుల పదవీ విరమణ కార్యక్రమంలో పాల్గొన్న గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్, పెంచలకొండ దేవస్థానం మాజీ చైర్మన్ తానకి నానాజీ. మోహన్ బాబు విష్ణులపై క్రిమినల్ కేసు నమోదు చేయాలి, ఏవైఎఫ్ ఏఎస్ఎఫ్ నాయకుల డిమాండ్. చెల్లకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానంలో మంగళవారం సందర్భంగా మూలమూర్తులకు అభిషేకం, పంచహారతులు. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.